దేశంలోనే 100% స్ట్రైక్ రేటు కొట్టిన పార్టీగా రాజకీయ పార్టీలను ఆకర్షించిన జనసేన రాబోయే రోజుల్లో దక్షిణాదిన బలమైన రాజకీయ శక్తిగా ఎదగబోతోందా? అందుకోసం పవన్ కళ్యాణ్ వ్యూహరచన చేస్తున్నారా? అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. మొన్నటికి మొన్న దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శనకు పవన్ శ్రీకారం చుట్టారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయం. రాజకీయాలకు సంబంధం లేదని ఆయన చెప్పినప్పటికీ అక్కడ అభిమానుల ఆదరణ ఎలా ఉందని తెలుసుకోవడానికి ఈ యాత్ర కొంత ఉపయోగపడిందని చెప్పాలి. బీజేపీ కూడా ఆయనను అలా పంపడం ద్వారా పరిస్థితిని అంచనా వేసిందని చెప్పాలి. ఆ తర్వాత ఢిల్లీలోనూ, మహారాష్ట్రలోనూ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం సాగింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీఏ కూటమి గెలుపు సాధించింది. మహారాష్ట్రలో తాను పర్యటించిన అన్ని నియోజకవర్గాల్లోనూ దాదాపుగా ఎన్డీఏ కూటమి విజయం సాధించిందని పవన్ కళ్యాణ్ చెప్పుకున్నారు. ఇక ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కు ఉన్న అభిమానులు, యూత్ ఫాలోయింగ్ను వాడుకోవాలని బీజేపీ ఆలోచిస్తోందట. అందులో భాగంగానే దక్షిణాదిన ఆయన చేత ప్రచారం చేయించడం గాని, వీలైతే జనసేనను దక్షిణాది పార్టీగా ఫోకస్ చేయడం గాని చేయాలని బీజేపీ ఆలోచిస్తోందట. త్వరలో జరగనున్న తమిళనాడు, కేరళ, కర్ణాటక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కీలకం కానున్నారట. ఆ తరువాత 2028లో తెలంగాణలోనూ పవన్ కళ్యాణ్ పార్టీ పోటీలోకి దిగనుందని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఇప్పుడు ఏపీ, మహారాష్ట్రలో ఎలాగూ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి, ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో గనక గట్టిగా ప్రయత్నిస్తే గెలుపు సాధ్యమని, దాంతో ఇక ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా దాదాపుగా అధికారంలో ఉన్నట్టే అవుతుందన్నది బీజేపీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది. అందుకు పవన్ కళ్యాణ్ను దక్షిణాదిన ఫోకస్ చేయాలన్నది కమలనాథుల ప్రణాళికగా చెబుతున్నారు. దీనివల్ల అటు వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి దేశమంతా బలపడవచ్చునని, అటు ఉత్తరాదిలో కొన్ని సీట్లు పోయినా దక్షిణాదిన వచ్చే సీట్లతో గట్టెక్కవచ్చన్నది అమిత్ షా వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ను దక్షిణాదిన తిప్పాలని బీజేపీ యోచిస్తోందట. దీనికి తోడు పవన్ కళ్యాణ్కు దక్షిణాదిన ఫ్యాన్స్ కూడా ఉండడం వల్ల ఇది కలిసి వస్తుందని అంటున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ పిఠాపురం జయకేతనం సభలో వివిధ భాషలలో ప్రసంగించారు. తొలుత తెలంగాణ గురించి, తెలంగాణలో ఉన్న రాజకీయాలు, మేధావుల గురించి పవన్ కళ్యాణ్ చాలాసేపు మాట్లాడారు. తెలంగాణ యాసలోనూ కొన్ని పదాలు పలికారు. అంటే రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కీలకం కాబోతున్నారనే సంకేతాలిచ్చారు. ఆ తరువాత తమిళనాడులో తన చదువు, తన బాల్యం గురించి చెబుతూనే తమిళంలో మాట్లాడి మెప్పించారు. తమిళనాట అధికారంలో ఉన్న డీఎంకే విధానాలను చెరిగిపారేశారు. దీనిని బట్టి తమిళనాడులో త్వరలో జరగనున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ గాని, పవర్ స్టార్ ప్రచారం గాని బీజేపీకి కీలకం కానుందని చెప్పాలి. అలాగే మరాఠీలోనూ, కన్నడలోనూ ప్రసంగించడం ద్వారా పవన్ కళ్యాణ్ త్వరలోనే ఆయా రాష్ట్రాల ఎన్నికల్లోనూ కీలకం కానున్నారని అంటున్నారు. అదే నిజమైతే దక్షిణాదిన పాగా వేయాలని బీజేపీ ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో దానికి పవన్ కళ్యాణ్ ఒక ఉపకరణం కానున్నారని భావించాల్సి ఉంటుంది.